న్యూస్ తాగుతాం. నా పేరు శేష్ కుమార్. వివరాల్లోకి వెళ్తే జాతీయ డెంగ్యూ మాసోత్సవంపై మరియు సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ తమీమ్ అన్సారీ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. కాబట్టి ఒకవేళ దశకు వస్తే మనం చేయడానికి ఇక్కడ మెడికల్ కాలేజీలో సిద్ధంగా ఉన్నాం. కాబట్టి డెంగ్యూ గురించి వాళ్ళ దగ్గర ఉండే కిట్స్ ప్రతి సెక్రటేరియట్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఒకవేళ డెంగ్యూలో ఏంటంటే సింపుల్గా డెంగ్యూ మైల్డ్ ఎర్రటి మచ్చలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఆ తర్వాత సివియర్ కేసులో పెద్దవాళ్ళకి తెలిసేటట్టుగా తెలియచేయాలని చెప్పి కోరుకుంటున్నాను. మిగతా ఇది ఒకవేళ వారికి అఫెక్ట్ చేసుకుంటారు, దానికి దే ఆర్ లైక్ ఆల్ ద డ్రగ్స్ హాస్టల్స్ విజిట్ చేస్తున్నప్పుడు కూడా అంత ఘోరంగా ఉంది. జస్ట్ దట్ ఒక సార్ సింపుల్ గా చెప్పండి, మండల లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ మండలికి వస్తాయి మీరు చెప్పి మీ వార్డెన్ స్ట్రిక్ట్ గా చెప్పి, సో ఎవ్రీ డే మార్నింగ్ అండ్ ఈవినింగ్ దే హ్యావ్ టు అక్కడ సూపర్వైజ్ చేసి దే హ్యావ్ టు ఎన్షూర్ దట్ అక్కడ ఎటువంటి వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు. సో దట్ యూ హ్యావ్ టు ఎన్షూర్. Yeah, all the schools, residential schools, all the schools. Same thing for Anganwadi centers. అంటే ఇది ఒకరోజు ఈ రోజు చేసాము, నిన్న చేయలేదు, నిన్న వారు యాబ్సెంట్, ఇలాంటి ఇది చెప్పకూడదండి. మేడం నిన్నటి దాకా చేశారు, ఈ రోజు మాత్రమే చేయలేదు, దానివల్లనే అక్కడ స్టాగ్నేషన్ అయింది అన్నది. సో మార్నింగ్ ఈవినింగ్ అక్కడే ఉన్నారు. బిఫోర్ అవర్ స్టార్ట్ అక్కడ హాస్టల్లో మార్నింగ్ ఒక్కోసారి చేయవచ్చు. దానికి దే వుడ్ బి హ్యావింగ్ సమ్ కమిటీస్ విత్ ద శానిటేషన్ కమిటీ లాగా ఏదైనా ఒకటి ఫామ్ చేసి పిల్లల్ని పెట్టి పిల్లల ద్వారానే దే విల్ గో, దే విల్ ఇన్స్పెక్ట్, దే విల్ టెల్ ఇక్కడ ఎక్కడ ఉంది అని క్లీన్ చేసుకుంటారు. పెద్దగా ఏం లేదు, జస్ట్ దట్ ఒక అలవాటు వరకు. సో ఇది మాత్రం హాస్టల్స్ లో విల్ మేక్ విజిట్ టు ది హాస్టల్, సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ ఉంటుంది. సో అప్పుడు వాటర్ స్టాగ్నేషన్ ఉంటే కన్సర్న్ అక్కడ వాటర్ హాస్టల్ వార్డెన్ పైన విల్ టేక్ యాక్షన్ అని చెప్పారు. అది స్ట్రిక్ట్ గా వారు ఫాలో చేసుకోవాలి. ప్లస్ అక్కడ పిల్లలకి ఎవరికైనా ఫీవర్ అంటే ఇమ్మీడియట్ గా దే హ్యావ్ టు కాంటాక్ట్ ద అక్కడ ఉన్న పక్కన ఉన్న పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ లో ఇమ్మీడియట్ గా, అంటే రెస్పాన్స్ టైమ్ ఇస్ ఇంపార్టెంట్. సో ఒక యాక్టివ్నెస్ ఉండాలి. ఇది మీరు ఎన్షూర్ చేసుకోగలిగితే ఇట్స్ వెల్ అండ్ గుడ్ ఫర్ ఆల్ ద స్కూల్స్ ఆల్సో. గివ్ సర్క్యులర్ టు ఆల్ ద ఆల్రెడీ వారు స్కూల్స్ లో ప్రోగ్రామ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఎఫెక్టివ్ గా చేయాలంటే అక్కడ అన్ని స్కూల్స్ లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి స్టాగ్నేషన్ ఇష్యూస్ లేకుండా చూసుకోవాలి. ప్లస్ ఇంకొక అబ్జర్వేషన్స్ ఎక్కువ ఈవెన్ రూరల్ ఏరియాస్, అర్బన్ ఏరియాస్ లో కూడా రోడ్ పక్కన ఈవెన్ స్మాల్ ఏరియాలో వాటర్ స్టాగ్నేషన్స్ ఉన్నాయి. చాలా కొద్దిగా ఉంది. అక్కడ వారు ఐదర్ ఏదైనా శాండ్ ఆర్ చిప్స్ లాగా అది ఫిల్ చేస్తే కూడా అది ఫిల్ అవుతుంది, అలాంటి కూడా ఫిల్ చేయకుండా ఉన్నారు. సో దాట్ యూ హ్యావ్ టు టేక్ అ డ్రైవ్. నిన్న ఇక్కడ ఒంగోలులో చెప్పడం జరిగింది. సో పెద్ద పాట్ హోల్స్ ఏం లేదు, చిన్నది కొద్దిగా, దాంట్లో అక్కడ ఉన్న ఏదైనా శాండ్ ఆర్ ఏదైనా మీకు కన్స్ట్రక్షన్ వేస్ట్ ఉన్నది చేసి దాంట్లో ఫిల్ చేస్తే ఫిల్ చేసుకోవచ్చు. దాట్ యూ హ్యావ్ టు టేక్ ద డ్రైవ్. అక్కడ ఉన్న షాప్ ఓనర్స్ ఎవరెవరు ఉన్నారు వారి ద్వారానే కూడా చేస్తాను, అది మీ సిబ్బంది మీకు లేదంటే వారి ద్వారా చేయించవచ్చు. కుదరదు, అక్కడ ఉన్న షాప్ ఓనర్స్ కూడా చేసి చిన్నగా అక్కడ ఒక ఫిల్ చేసుకోండి అంటే చేసుకుంటారు. అదే విధంగా మీకు ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్స్ ఉంది అక్కడ ఇలాంటి వాటర్ స్టాగ్నేషన్ చేసి ఏదైనా అక్కడ ఓనర్స్ బుషెస్ లాగా పెట్టి ఉన్నారు, వేకెంట్ ల్యాండ్స్ లో వాటర్ స్టాగ్నేట్ అయి ఉంటే కన్సర్న్ ఓనర్స్ పైన మీరు పెనాల్టీ వేయండి. సో ఎవరెవరు వేకెంట్ ల్యాండ్ వదిలి అక్కడ ఐదర్ దే ఆర్ డంపింగ్ వేస్ట్ దేర్ ఆర్ వాటర్ స్టాగ్నేషన్ ఉంటే ఐడెంటిఫై చేయండి. మీ మార్నింగ్ విజిట్ లో వారికి ఒక్కసారి చెప్పండి, క్లియర్ చేయలేదంటే ఫైన్ వేయండి. అదే ఫస్ట్ రీజన్. సో దట్ షోస్ ద ఫెయిలియర్ ఆఫ్ దట్ లోకల్ బాడీ. అక్కడ ఉన్న సిబ్బంది వారి ఫెయిలియర్, మన ఫెయిలియరే, అడ్మినిస్ట్రేషన్ ఫెయిలియర్ వల్లనే ఈ కమ్యూనికబుల్ డిసీజ్. స్టేట్ నుంచి కూడా మీకు కూడా మీ డిపార్ట్మెంట్ నుంచి చెప్పి ఉంటారు సీఎం సార్, ఇక్కడ సీజనల్ డిసీజ్ లో కంట్రోల్ పెట్టుకోవడం, ప్రివెంటివ్ మెషర్స్ బాగా చేస్తే we will be able to handle this well. మరి ఒక్కసారి వచ్చేసి మీకు ఒకసారి నెగటివ్ ఇక్కడ ప్రకాశంలో ఫలానా ఏరియాలో ఇలా ఉంది, శానిటేషన్ జరిగిన మీరు ఎంత చేసినా నెగటివ్ ఇమేజ్ ని మరీ కరెక్ట్ చేసుకోవడానికి ఇట్ ఈస్ డిఫికల్ట్. బెటర్ సరిగా ఉన్నప్పుడే
థింగ్స్ ని అవుట్ ఆఫ్ కంట్రోల్ వెళ్లకుండా చూసుకోవడం. హెల్త్ ఏఎన్ఎంస్ అక్కడికి వెళ్ళి యాప్ లో అప్లోడ్ చేసినది వారు వెళ్ళి కరెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఏంటంటే ఫీల్డ్ నుంచి అక్కడ ఉన్న పంచాయత్ సెక్రటరీ వారిని చెప్తున్నారు, ఎందుకు మీదే అప్లోడ్ చేస్తున్నారు, మేమే చేయాలి కదా అని. దే ఆర్ థ్రెటనింగ్ దెమ్ అనమాట. సో దాని వల్లనే తక్కువ చేస్తున్నారు. సో ఈ మెసేజ్ కూడా వెళ్ళిపోవాలి. ఫీల్డ్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఏదైనా వాటర్ స్టాగ్నేషన్ పాయింట్ ఉంది, ఇఫ్ దట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ వెక్టర్ కంట్రోల్ అండ్ హైజీన్ హ్యావ్, బోత్ దట్ ఏఎన్ఎం పంచాయత్ సెక్రటరీ వుడ్ బి హెల్డ్ రెస్పాన్సిబుల్. సిస్టమ్ ఎంత ఇదిగా ట్రాన్స్పరెంట్ గా పెట్టినా దాంట్లో ఒక లూప్ హోల్ ఐడెంటిఫై చేసి ఊరికే సిస్టమ్ ని బెట్టింగ్ యాప్లు నిర్వహిస్తున్న 6 ముఠాల సభ్యులను అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ ఏఆర్ దోమల్ తెలిపారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా సిఐ విజయకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. Okay. గుడ్ ఈవినింగ్ టు ఎవరిబడి. ఈరోజు ఒక సైబర్ క్రైమ్కి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే దాని గురించి ఒక క్రైమ్ జరిగింది మన దగ్గర. దాని గురించి ఒక కేసు కట్టడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్స్కి మనం ప్రజల్ని భయపెట్టి ఈ సైబర్ క్రైమ్ చేసేటువంటి గ్యాంగ్స్ వీళ్ళని డబ్బులన్నీ కూడా కొన్ని బ్యాంక్స్లో ఆన్లైన్లో తీసుకుంటుంటారు, వీళ్ళు డిపాజిట్లు చేస్తుంటారు. దీనికి కొన్ని బ్యాంక్ అకౌంట్స్ కావాలి. ఈ క్రమంలో మనం బ్యాంకర్స్ని లాస్ట్ ఒక 1 month 1.5 months క్రితం కొంతమంది బ్యాంకర్స్ని పిలిచి ఇలా దొంగ అకౌంట్లు ఓపెన్ చేశారు కొంతమంది, దాంట్లో అమౌంట్ వెళ్తుంది, ఏదైనా అమౌంట్లు ఇలా సస్పీషియస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొని రండి అని చెప్పడం జరిగింది. వాళ్ళకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం మనం, ఎటువంటి అకౌంట్లు ఉంటాయి అన్నీ కూడా. సో దాంట్లో ఒకరోజు బ్యాంక్ మేనేజర్ గారు కొన్ని సస్పీషియస్గా ఉన్నటువంటి అకౌంట్లందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది, పంపించేది. మనం పోలీసులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం, గైడ్ లైన్స్ ప్రకారం ఒక మేనేజర్ గారికి వాళ్ళ బ్యాంక్లో కొంత సస్పీషియస్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటే మనకి డౌట్ రావడం జరిగింది. అలాగే ఇమ్మీడియట్లీ మన పోలీస్కి చెప్పడం జరిగింది. మనకు ఐటీ వింగ్ ఉంటుంది, వాళ్ళకి చెప్పడం జరిగింది ఇలాగ కొన్ని అకౌంట్స్ డౌట్గా ఉన్నాయి ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ అని. ఇమ్మీడియట్లీ అదే రోజు నెక్స్ట్ డే మళ్ళీ ఏమైందంటే మనం వాటిలో పెట్టాం ఎవరు ఏం చేస్తున్నారని. అదే నెక్స్ట్ డే రోజు ఇంకొక కుర్రాడు కూడా వచ్చి వాళ్ళ మదర్ అకౌంట్స్ని వేరే కరెంట్ అకౌంట్లకు మార్చారని అతను కూడా గొడవ చేస్తుంటే మనకు కన్ఫర్మ్ అయింది ఇది పెద్ద స్కామ్ చేస్తున్నారని. సో ఈ ఎవరెవరు దీన్ని చేస్తున్నారంటే ఇక్కడ మెయిన్ నాయక్ రసూల్ అనే వ్యక్తి ఒకతను, ఇతను ఫ్రెండ్ అయినటువంటి చైతన్య ప్రణీత్ అని ఉంటారు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, దుబాయ్లో బిజినెస్ చేస్తారు, లాస్ వచ్చింది హోటల్ వ్యాపారంలో. సో ఒంగోలులో ఇతను ఉంటాడు, ప్రణీత్ నాయక్ రసూల్ ఒంగోలులో ఉంటారు, అలాగే ప్రణీత్ హైదరాబాద్లో ఉంటారు. సో వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారు. చేసి వీళ్ళ మదర్ ఉంది మస్తానమ్మ అనేసి, ఆమె అంగన్వాడీలో పనిచేస్తుంది. అలాగే ఆశా వర్కర్గా ఉన్నటువంటి ఆయేషా అన్న ఆమెను తోడు తీసుకొని పీర్లమాన్యంలో, ఒంగోలు ఒక ఏరియా అది, అక్కడ పీర్లమాన్యంలో కొంతమంది బాగా పూరున్నటువంటి కొంతమంది మహిళలకి ఆశ చూపెట్టి బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేస్తే, సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే 6,000 రూపీస్, అలాగే కరెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే 10,000 రూపీస్ ఇస్తామని చెప్పారు. అలాగే వీళ్ళు ప్లాన్ ప్రకారం వాళ్ళ యొక్క ఆధార్ కార్డుతో ఎవరైతే ఉన్నారో లేడీస్ కానీ ఎవరన్నా బాగా పూరున్న వాళ్ళు వాళ్ళ ఆధార్ కార్డుతో కొత్త సిమ్ కార్డు తీసుకుంటారు, ఫోన్ సిమ్ కార్డు తీసుకొని
దాంట్లో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని దాని ద్వారా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. ఆ బ్యాంక్కి ఈ కొత్త సిమ్ కార్డు ఫోన్ నెంబర్ని అటాచ్ చేస్తారు. సో అటాచ్ చేసిన తర్వాత వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత ఒక 1 వీక్లో వీళ్ళకి ఆ పిన్ నెంబర్లు కానివ్వండి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ అంతా డేటా తీసుకుంటారు. ఈ యొక్క ఆయేషా రసూల్ వాళ్ళ మదరు మస్తానమ్మ వీళ్ళిద్దరూ ఆ లోకల్లో ఉన్నటువంటి లేడీస్ వారి అకౌంట్ ఓపెన్ చేశారు. నాయబ్ రసూల్కి ఇస్తే నాయబ్ రసూల్ ఇతని ఫ్రెండ్ ప్రణీత్ అని ఉంటాడు, హైదరాబాద్ పంపుతారు. సో హైదరాబాద్లో ఇతను ఏం చేస్తారంటే అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా మరలా వీటిని నెల్లూరు పంపుతారు. ఇతను ఫ్రెండ్ ఎవరున్నారో ప్రణీత్కి విజయ్ అనే ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. వీళ్ళ అకౌంట్కి ఒక్కొక్కరికి 25,000 సేవింగ్స్ అకౌంట్కి వస్తుంది. అలాగే కరెంట్ అకౌంట్ 45,000. ఈ రాకెట్ ఏంటంటే దీన్ని ఓవరాల్గా చూస్తే ఇది సైబర్ క్రైమ్కి అలాగే బెట్టింగ్ యాప్లకి ఉపయోగపడే విధంగా అకౌంట్లు ఓపెన్ చేశారు. ముఖ్యంగా షేక్ యాసిన్, శ్యామ్ అనే ఫ్రెండ్స్ వీళ్ళిద్దరూ. షేక్ యాసిన్ వచ్చి ఉదయగిరి, శ్యామ్ అనే అతని ఇద్దరు ఫ్రెండ్స్ వీళ్ళు హైదరాబాద్లో ఉంటారు. వీళ్ళు తైవాన్ అలాగే కంబోడియా కంట్రీస్లో ఉన్నటువంటి యొక్క సైబర్ క్రైమ్ కానివ్వండి, బెట్టింగ్ యాప్లు వాళ్ళతో వీళ్ళకి టచ్లు ఉన్నాయి. వీళ్ళు కలిసి ఫస్ట్ వీళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి ప్రణీత్కి వీళ్ళ ఫ్రెండ్ యాసిన్కి, శ్యామ్కి ఇతనికి చెప్పారు, నువ్వు కొన్ని అకౌంట్లు ఓపెన్ చేస్తే నీకు ఇంత అమౌంట్ ఇస్తామని. వాళ్ళకి 25,000 45,000 ఇచ్చేవాళ్ళు. ఈ ప్రణీత్ ఇక్కడ ఉన్నటువంటి నాయబ్ రసూల్కి అలర్ట్ చేసి ఇక్కడ ఈ అకౌంట్లు ఓపెన్ చేసి వీళ్ళ మధ్యలో ఒక చైన్ ఇదంతా కూడా వీళ్ళు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత మొత్తము ఒక కొరియర్లో హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా నెల్లూరు వస్తుంది. నెల్లూరులో ఇంకొక అబ్బాయి వీటిని పికప్ చేసుకుంటాడు. అతని పేరు చైతన్య. పికప్ చేసుకున్న తర్వాత అక్కడి నుంచి అన్నీ కూడా ఉదయగిరికి వెళ్తాయి. ఉదయగిరి నెల్లూరు జిల్లాలో. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ షాజాద్ అలీ అలాగే రబ్బు అని ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ అన్ని కూడా ఆ కొరియర్లో వచ్చినటువంటి అకౌంట్స్కి ఆ ఫోన్ నెంబర్కి అన్నీ కూడా ఒక 4-5 డేస్లో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అయ్యే విధంగా వీళ్ళు నెట్ బ్యాంకింగ్ కనెక్ట్ అయ్యే విధంగా ఇవన్నీ కూడా కనెక్ట్ చేసి మరలా తిరిగి వీటిని హైదరాబాద్ పంపుతారు. హైదరాబాద్ నుంచి మరలా యాసిన్కి వెళ్తే యాసిన్ అక్కడి నుంచి మోనికా, జిమ్మి, వైట్ అనే 3 వ్యక్తులకి తైవాన్ అలాగే కంబోడియా ఇలాగే ఈ కంట్రీస్కి ఈ సిమ్ కార్డులు పంపుతారు. అలాగే ఏటీఎం కార్డు కూడా వెళ్తాయి. ఈ సైబర్ క్రైమ్లో జరిగినటువంటి మోసాల్లో ఈ అమౌంట్ అంతా కూడా ఈ అకౌంట్కి వెళ్తుంటాయి. అక్కడి నుంచి వీళ్ళు లేరు, ఆ అకౌంట్లో నుంచి ఆల్రెడీ ఆన్లైన్ బ్యాంకింగ్ వీళ్ళు యాక్టివేట్ చేసుకున్నారు కాబట్టి ఈ పాస్వర్డ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి సైబర్ క్రైమ్ జరిగిన నిమిషంలోనే ఈ అమౌంట్ వేరే అకౌంట్లోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి అలాగా లేయర్ 1, 2, 3, 4 అలాగా 7 లేయర్స్ వరకు వెళ్ళిపోతాయి. లాస్ట్లో మనము కనుక్కొని మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పే లోపల ఒక టైం పట్టే లోపల వీళ్ళు అమౌంట్ కూడా విత్డ్రా చేస్తారు. వీళ్ళు ఇది దాదాపు 27 అకౌంట్లు మనం ఇక్కడ ఐడెంటిఫై చేసాం. రీసెంట్గా అయింది. ఇంకా ఎన్ని ఉన్నాయో ఇలాంటి అకౌంట్ అన్ని కూడా చేస్తున్నాం. ఈ అకౌంట్లు అన్ని కూడా ఫ్రీజ్ చేయడం జరిగింది. ఈ అకౌంట్లో వేరే నార్త్ ఇండియాలో మన దగ్గర వాడరేకి బయట కంట్రీస్లో వాళ్ళకి అదర్వైజ్ నార్త్ ఇండియాలో ఈ అకౌంట్లు వాడి ఈ అకౌంట్లో అమౌంట్ వేయించుకుంటారు. రేపు ఎవరైనా పట్టుకున్నా కూడా ఆధార్ కార్డు ఉంటుంది, అడ్రస్ ఉంటుంది తప్ప వీళ్ళు చూస్తే ఇక్కడ ఓపెన్ చేసిన వాళ్ళు ఒంగోలులో ఉంటారు. బట్ వీళ్ళకి ఏమీ తెలియదు. వీళ్ళకి 6,000 రూపాయలు మాత్రం అకౌంట్కి వస్తుంది. ఎవరు చేశారని కూడా తెలియకుండా. సో ఈ విధంగా స్కామ్ చేసి అమౌంట్ను కూడా సైబర్ క్రైమ్లో బెట్టింగ్లో పెట్టిందంతా కూడా వేరే విదేశాలకు కూడా వీళ్ళు ఈ విధంగా లేయర్ బై లేయర్ చేస్తూ అమౌంట్ అంతా కూడా పంపిస్తున్నారు. దీంట్లో దాదాపు మీరు చూశారు ఒక 4 సెల్ ఫోన్లు ఇప్పటి వరకు, ఒక 20-25 సిమ్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్, అలాగే దీంట్లో 3-4 బ్యాంకులు, కర్ణాటక బ్యాంక్ ఒకటి, అలాగే ఫెడరల్ బ్యాంక్ ఒకటి, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఒకటి, ఇలాంటి వాటిల్లో వీళ్ళు అకౌంట్లు ఓపెన్ చేస్తుంటారు. సో ఇవన్నీ కూడా మనం పోలీస్ అంతా కూడా ప్రకాశం పోలీస్ కూడా ఐటీ వింగ్ ద్వారా మేము ఐడెంటిఫై చేసాం. దాదాపు 67 అకౌంట్లు ఇలాగ కొన్ని సీజ్ చేయడం కూడా జరిగింది. సో ఇంకా ఎన్ని అకౌంట్లు ఉన్నాయన్న కూడా అన్ని వెరిఫై చేసి వీళ్ళందరినీ కూడా ఇంకా దీంట్లో ఒక 3-4 తప్పించుకున్నారు. ఈరోజు మనం షేక్ నాయబ్ రసూల్, అలాగే అరకుమళ్ళ ప్రణీత్ కుమార్, సయ్యద్ షాజాద్ అలీ, అలాగే సింగనబోయిన చైతన్య ఇతను నెల్లూరు, అలాగే షేక్ ఆదుర్నిసా అలియాస్ మస్తానమ్మ నాయబ్ రసూల్ మదరు, అలాగే షేక్ ఆయేషా ఈ అమ్మాయి వచ్చి ఆశా వర్కర్. వీళ్ళ 6 మందిని కూడా మనం అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా తాలూకా సిఐ, అలాగే తాలూకా ఎస్ఐ ఫణిభూషణ్, విజయకృష్ణ,
అలాగే ఐటీ వింగ్ సంబంధించినటువంటి భరత్, అలాగే డిఎస్పి శ్రీనివాస్ అందరూ కూడా దీంట్లో చాలా లోతుగా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తక్కువ టైంలో మనకు మంచి రిజల్ట్స్. ఇలాగ నేను ప్రజెంట్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పొరపాటున మీకు ఎవరన్నా ఆశ చూపెట్టి అకౌంట్లకి డబ్బులు ఇస్తామని చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి ఇవ్వకండి. ఎవరు చెప్పినా మీ అకౌంట్లు ఎవరికి అమ్మద్దు. దీంట్లో ఎవరు అకౌంట్లు ఓపెన్ చేస్తారో వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు. తెలియకుండా చేసినా కూడా చట్ట ప్రకారం వాళ్ళు కూడా అక్యూజ్డ్ అవుతారు. ఎవరు కూడా మీ అకౌంట్ ఓపెన్ చేసి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలా ఓపెన్ చేసి మీ అకౌంట్ వాడుకుంటామని మీ అకౌంట్ ఇచ్చినా కూడా ఫైనల్గా వాళ్ళు కూడా చట్టం ముందు నిలబడాల్సిందే, జైలుకి వెళ్లాల్సిందే. ఎవరు కూడా మీ అకౌంట్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు. ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్లో ప్రజల్ని మోసగించేటువంటి కార్యక్రమాలకి ఇవన్నీ కూడా తోడ్పడుతున్నాయి. నేను అందరినీ కోరుకునేది ఒకటి, ఎవరన్నా మీకు ఇలాంటి అకౌంట్లు ఓపెన్ చేస్తే డబ్బులు ఇస్తామంటే ఎవరు నమ్మకండి. ఇచ్చి నమ్మి అకౌంట్లు ఓపెన్ చేస్తే చివరికి అందరూ కూడా చట్ట ప్రకారం వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. ఈ నెల 24వ తేదీ నుండి ఆగస్టు 3వ తేదీ వరకు స్థానిక ఆర్యవైశ్య భవనంలో యోగా మరియు పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించి శిక్షణ తరగతి నిర్వహిస్తున్నట్టు యోగా గురువు శ్రీరామ్ గురూజీ తెలిపారు. స్థానిక ఆర్యవైశ్య భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నమస్తే అండి, నా పేరు శ్రీరామ్ గురూజీ. గత 24 సంవత్సరాల నుంచి కూడా నేను ఇదే మార్గంలో జీవిస్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నుంచి నేను ఇక్కడికి వచ్చానండి. ఇది యోగా క్లాసులు అని చెప్తున్నారు, కానీ కొద్దిగా చెప్పాలంటే ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ యోగా అండి. ఇది రెండు మిక్స్ అయ్యి ఉంటాయండి. కామన్గా యోగా అనేది కామన్గా అందరికీ తెలిసిందే. అయితే దీంట్లో పాటుగా మనకి పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది దీంట్లో స్పెషల్గా ఈ కోర్స్ అనమాట. ఇది 10 రోజుల కోర్సు. ఇది గతంలో మన ప్రకాశం జిల్లా ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ గారు మన దగ్గర క్లాస్ చేసి ఉన్నారు. ఆయన ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మన చేత ఇక్కడ క్లాస్ పెట్టించాలనే సదుద్దేశంతో ఈ యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్లస్ యోగా అనేది ఒంగోలు పట్టణంలో మన ఆర్యవైశ్యులకు అందాలని సదుద్దేశంతో నన్ను ఇక్కడికి ఆహ్వానించారు మన ఆర్యవైశ్య సంఘ ప్రెసిడెంట్ గారు, జిల్లా మన కోట హనుమంతరావు గారు. అందు నిమిత్తం నేను వచ్చానండి. అయితే ఇదొక ఇంట్రడక్షన్తో కలిపి 11 రోజులు మొత్తం కలిపండి. చాలా అద్భుతమైన కోర్స్ ఇది. ఇది కేవలం యోగా అనగానే కేవలం శరీరానికి సంబంధించింది అనే ఉద్దేశంతో చాలామంది చేస్తారండి. ఓకే, అది అంతవరకు ఓకే. కానీ ఇక్కడ మానసికంగా కూడా మనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన మార్పులు, ఇంకా అంటే మనకు తెలవని ఎన్నో దోషాలు ఉంటాయి. మనకి కోపం ఎక్కువగా రావడం, ఆలోచనలు ఎక్కువగా రావడం, టెన్షన్ ఎక్కువగా రావడం, ఒత్తిడి ఎక్కువగా ఫీల్ అవటం, ఇంకా అనేక రకాల మానసికమైన ఎన్నో ఇబ్బందుల వల్ల మనోడు శారీరకంగా ఆరోగ్యంగా కనపడుతున్న మానసికంగా ఎన్నో లోపాలు దోషాలతోటి కుటుంబంలో, సమాజంలో, వ్యక్తిగతంగా సరిగ్గా జీవించలేకపోతున్నాడు. ఆ యొక్క జీవించలేకపోతుంది. దాని గురించి మానసికంగా కూడా అద్భుతమైనటువంటి ఒక కౌన్సిలింగ్ లాంటి ఈ 11 రోజుల కోర్సులు మీకు అందించడం జరుగుతుందండి. దీనివల్ల ఏమవుతుందంటే మానవుడు అసలు ఆలోచన ఎలా ఉండాలి, మనసు ఎలా ఉండాలి, అది వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఇంకా మనం చేసే వృత్తి వ్యాపారాలు ఎలా ఉండాలి, మొత్తం ఓవరాల్గా పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ అన్నమాట ఇది చాలా అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అలాగే ఈ కోర్సు చివరిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. ఇది చాలా చాలా అద్భుతమైన కోర్స్ అండి ఇక్కడ. ఎందుకంటే మనం బయట ఎన్ని వ్యాపారాలు చేసినా, ఎన్ని వృత్తులు చేసినా ఎంట గెలిచి రచ్చగలమని చెప్పారు. కుటుంబంలో సరి చేసుకోకుండా మనం బయటికి వెళ్ళి ఎన్ని కబుర్లు చెప్పినా రేపు కుటుంబంలో వాళ్ళు ఎగతాళిగా మాట్లాడినప్పుడు మనకి చాలా బాధ వస్తుందండి. అందు గురించి ఇక్కడ ఫ్యామిలీ కౌన్సిలింగ్ అనేది కూడా ఈ శిక్షణలో ప్రత్యేకంగా మనం ఇవ్వడం జరుగుతుందండి. అందుకని ఈ శిక్షణకి కేవలం మగవాళ్ళు ఒక్కలే కాకుండా ఆడవాళ్ళు ఒక్కలే కాకుండా కుటుంబం మొత్తం రాగలిగితే నిజంగా కుటుంబం మొత్తం ఆనందమయం అవుతుందండి, అనుమానం లేదండి. ఇది ఫస్ట్ టైం ఇక్కడ ఒంగోలు పట్టణంలో నేను చెప్పడానికి వచ్చాను. ఒక్కసారి ఈ క్లాస్ చేసి చూస్తే తర్వాత ఇక్కడ ఉన్న చాలామంది కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి నన్ను రప్పించుకుని ఇక్కడ శిక్షణ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అది ఉద్దేశంతో మన కోట హనుమంతరావు గారు ప్రత్యేకంగా నన్ను ఇక్కడ ఆహ్వానించారు. కాబట్టి ఈ కోర్స్ అనేది కేవలం యోగా అనే మీరు అనుకున్నటువంటి యోగా కాకుండా ఒక డిఫరెంట్గా ఇటు శారీరకంగా అటు మానసికంగా కూడా చాలా అద్భుతమైన మార్పును తీసుకొచ్చి వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా మనం ఎలాగ ఉన్నతంగా ఎదగొచ్చు అనేది కూడా ఇక్కడ చాలా స్పష్టంగా, క్లియర్గా, పూర్తి సైంటిఫిక్గా
చక్కటి ఉదాహరణలతో ఈ శిక్షణ 11 రోజుల శిక్షణ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుందండి. పోలీస్ సేవలు ప్రజలకు మరింత చేరువ కావాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక తనిఖీ నిర్వహించి అనంతరం మాట్లాడారు. श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। కొత్తపట్నం బిఎస్ఎం జెడ్పీ హై స్కూల్లో శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ చేపల వంశీకృష్ణ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చేపల శాంతకుమారి, హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసులు, విద్యార్థులు పాల్గొన్నారు. మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నత స్థితికి రావాలనేది వారి ఆకాంక్ష, సంకల్పం. మరి వారి సంకల్పాన్ని తీరుద్దామా లేదా? ఈరోజు చూసుకుంటా ఉన్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసుకుంటా ఉన్నా కూడాను మన పాఠశాల అన్ని రకాలుగా ముందుకెళ్తూ ఉంది. నంబర్ పరంగా, మీ స్టూడెంట్స్ పరంగా, పిల్లల పరంగా, చదువు పరంగా ముందుకెళ్తూ ఉన్నారు. కానీ ఏ ఊరైనా అభివృద్ధి చెందిందా లేదని చూడాలంటే ఆ ఊరిలో నుంచి వచ్చిన పాఠశాల నుంచి పిల్లలు ఏ రకంగా వచ్చారు, ఏ స్థాయిలో సెట్ అయ్యారో దాన్ని బట్టి ఉంటుంది. ఆ రకంగా ఆలోచిస్తే మనం ఇప్పటికీ మన స్కూల్ ఏర్పడి 67 సంవత్సరాలు అయింది. ఈ 67 సంవత్సరాల కాలంలో కూడా మీరు వెనక్కి చూసుకుంటే మన పాఠశాల నుంచి చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నత ఉద్యోగస్తులు కానీ, ఉన్నత వ్యాపారస్తులు కానీ, ఉన్నత రాజకీయ నాయకులు కానీ, ఉన్నత వ్యక్తులు ఎవరు కూడా చెప్పుకున్న స్థాయిలో రాలేదు. దాన్ని ఎందుకు రాలేదని చెప్పని మనం క్వశ్చన్ చేసుకొని దాని తగ్గట్టుగా మన చదువుని ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ రకంగా ఆలోచించి మీకు అందరూ చాలాసార్లు చెప్పాను. ఈ స్కూల్లో మన ఊర్లో నేనే ఫస్ట్ డాక్టర్ని. నేను డాక్టర్ అయిన తర్వాత ఇప్పుడు కూడా చాలా వరకు కూడా ఇప్పుడు కూడా మన ఊరి నుంచి ఇంకో డాక్టర్ రాలేకపోతా ఉన్నారు. ఈ స్టూడెంట్స్ మీరందరికీ క్లాస్ పట్టాల్సిన విషయం కాదు. నేను డాక్టర్ అయ్యాను, నాకు సంతోషం. కానీ మన ఊరు చేతమంది వచ్చే డాక్టర్స్ లాస్ట్ టైం గారు బస్ పాస్ తీసుకున్న వాళ్ళు చేతులు ఎత్తండి. మరి ఆర్ట్స్ కిందకి వస్తే బస్ పాస్ మీకు ఏమైనా ఎగిరిపోతాయి. కాబట్టి బస్ పాసులు కావాల్సిన వాళ్ళందరూ కూడా మీ హెచ్ఎం గారికి మీ పేరు ఇస్తే మీ హెచ్ఎం గారికి మీ పేరు నాకు ఇస్తారు. మళ్ళీ బస్ పాస్తో మళ్ళీ తొందరలోనే మళ్ళీ మీతో కలుద్దాం. ఓకే సార్, సుఖం సార్. మనకి ఎదురుగా మనకి స్టూడెంట్స్ దూరాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ కోసం మేము ప్రతి అమ్మాయిలకి ఎస్పెషల్ గర్ల్స్ స్టూడెంట్స్కి బస్ పాస్ ఇస్తూ ఉంటాం. మీరు కానీ ఆ డీటెయిల్స్ కలెక్ట్ చేసి ఇస్తే ఆ పాస్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ సార్. అటెన్షన్. గౌతమ్ 7th క్లాస్. Attention. Standard is.
to take full on distance. మా గర్ల్స్ ఇక్కడ ఫుల్ ఆన్ డిస్టెన్స్. ఏపీఈజేఏ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఏపీఈజేయు మాజీ జిల్లా అధ్యక్షుడు పల్లపు శేష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఈజేయు వ్యవస్థాపక అధ్యక్షులు మేకపాటి మాలాద్రి, ఏపీఈజేఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే మహబూబ్ బాషా హాజరయ్యారు. ఇక్కడ హ్యాపీ బర్త్డే టు యు. ఇటు చూడండి అన్న. కొంచెం ఇటు రౌండ్ ఇటు చూడండి అన్న. బాయ్ కేక్ వీడియో ఉందా అండి? ఇటు చూడండి. వాళ్ళందరూ రాండి. ఫోటో మీద నమస్కారం. ఓకే. కానీ ఇంకా వర్ష 1-2 రోజులు కాదు మీద అనుకుంటున్నాం. ఎలా పడుతుంది ఇచ్చేసే. ఓకే ఓకే. ఫోటో కూడా తీసి ఓకే. ఎంత బాగా చూడండి. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.